హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మెడికల్ కోడింగ్ సిరీస్ క్లాస్ 3కి స్వాగతం. గత క్లాసులో మనం యూహెచ్డిడిఎస్ గైడ్లైన్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం మెడికల్ కోడింగ్లో ఉండే వివిధ డిపార్ట్మెంట్లు ఏంటి, వాటిలో కోడింగ్ ఎలా మారుతుంది, ముఖ్యంగా ఐపీడిఆర్జీ కోడింగ్ ఎందుకు మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుందో క్లియర్గా నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్స్. చాలామంది మెడికల్ కోడింగ్ అంటే ఒకటే అనుకుంటారు, కానీ పనిచేసే విధానాన్ని బట్టి అది ప్రధానంగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అది ఏంటంటే, ఒకటి అవుట్ పేషెంట్ కోడింగ్, రెండవది ఇన్ పేషెంట్ కోడింగ్, మూడవది ప్రొఫెషనల్ ఫీ కోడింగ్. ఇప్పుడు మనం అవుట్ పేషెంట్ గురించి చూద్దాం. ముందుగా అసలు అవుట్ పేషెంట్ అంటే ఏంటి అంటే, ఏ పేషెంట్ అయితే ఒక ప్రాబ్లం కోసం హాస్పిటల్కి వచ్చి అక్కడ అడ్మిట్ అవ్వకుండా 24 గంటల లోపు ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారో వారిని మనం అవుట్ పేషెంట్ అంటాం. మెడికల్ కోడింగ్లో అవుట్ పేషెంట్ కింద చాలా డిపార్ట్మెంట్లు వస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఇందులో సడన్గా గాయం అవ్వడం లేదా పెయిన్ రావడం వల్ల ఎమర్జెన్సీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా ఉంటుంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంటు. కేవలం ఎక్స్రే కోసమో, సిటీ కోసమో లేదా ఎంఆర్ఐ వంటి స్కానింగ్లు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి ప్యాథాలజీ డిపార్ట్మెంట్. బ్లడ్ టెస్ట్లు లేదా యూరిన్ టెస్ట్ల కోసం ల్యాబ్కి వస్తూ ఉంటారు అనమాట. తర్వాత అబ్జర్వేషన్ డిపార్ట్మెంట్. పేషెంట్ని అడ్మిట్ చేయకుండా కేవలం కొన్ని గంటల పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి. దీన్ని అబ్జర్వేషన్ డిపార్ట్మెంట్ అంటారు. అదేవిధంగా ఆంబులేటరీ సర్జరీ అనమాట. ఏదైనా చిన్న చిన్న సర్జరీల కోసం హాస్పిటల్కి వచ్చి అదే రోజు సర్జరీ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతే దాన్ని ఆంబులేటరీ సర్జరీ అంటారు. ఈ విధంగా రకరకాల డిపార్ట్మెంట్లు అవుట్ పేషెంట్ కింద వస్తాయి. అవుట్ పేషెంట్ కోడింగ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడు సిపిటి మరియు ఐసిడి బుక్స్ మాత్రమే యూజ్ చేయాలి. డాక్టర్ రిపోర్ట్లో ఒకవేళ ప్రోబబ్లీ లేదా సస్పెక్టెడ్ అని రాస్తే ఆ డిసీజ్ కోడ్ చేయకూడదు. కేవలం ఆ సమయంలో పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్, లక్షణాలు మాత్రమే కోడ్ చేయాలి. పేషెంట్ ఆ రోజు హాస్పిటల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో దాన్నే ఫస్ట్ లిస్టెడ్ డయాగ్నోసిస్గా కోడ్ చేయాలి. సో ఇది అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. అర్థమైంది కదా? నెక్స్ట్ మనం ఇన్ పేషెంట్ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ఇన్ పేషెంట్ అంటే ఏంటి అంటే, ఏ పేషెంట్ అయితే తన ఆరోగ్యం వల్ల లేదా మేజర్ సర్జరీల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కనీసం 24 గంటల కంటే ఎక్కువ సమయం అక్కడ స్టే చేస్తారో వారిని మనం ఇన్ పేషెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇన్ పేషెంట్ కోడింగ్లో ఉండే స్పెషాలిటీ ఏంటో చూద్దాం. దీనిని మనం డిఆర్జీ కోడింగ్ అని కూడా పిలుస్తాం. ఐపీడిఆర్జీ అంటే డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూప్. ఇన్ పేషెంట్ కోడింగ్లో పేమెంట్ సిస్టమ్ మొత్తం ఈ డిఆర్జీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అవుట్ పేషెంట్లో ఒక్క సర్వీస్కి ఒక బిల్లు ఉంటే, ఇన్ పేషెంట్లో పేషెంట్కి ఉన్న మెయిన్ జబ్బు అంటే ప్రిన్సిపల్ డయాగ్నోసిస్, చేసిన ఆపరేషన్ అంటే ప్రొసీజర్, మరియు వారికి ఉన్న ఇతర కాంప్లికేషన్స్ని అన్నిటినీ కలిపి ఒక గ్రూప్గా అంటే డిఆర్జీగా చేస్తారు. ఆ గ్రూపును బట్టే ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కి పేమెంట్ చేస్తుంది. ఐపీ కోడింగ్ చేసేటప్పుడు మనం కొన్ని స్పెషల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ICD-10CM డయాగ్నోసిస్ కోసం మరియు ముఖ్యంగా ICD-10 PCS ప్రొసీజర్స్ కోసం వాడతాం. గుర్తుంచుకోండి, PCS బుక్ కేవలం ఇన్ పేషెంట్ కోడింగ్ మాత్రమే వాడతాం. పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో దానినే మనం ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అని పిలుస్తాం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. దీనికి సంబంధించిన వీడియోనే సెకండ్ క్లాసులో ఉంది. ఎలా ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ సెలెక్ట్ చేస్తాము, యూహెచ్డిడిఎస్ గైడ్లైన్స్ ఉపయోగించి దాని రూల్స్ ఏంటి అని సెకండ్ వీడియో ఉంది. దాన్ని మీరు చూడండి, అంటే సెకండ్ క్లాస్ వీడియో. అవుట్ పేషెంట్ కోడింగ్కి పూర్తి రివర్స్లో ఇక్కడ డాక్టర్ ప్రోబబ్లీ లేదా సస్పెక్టెడ్ అని రాస్తే ఆ వ్యాధిని మనం కన్ఫర్మ్ డయాగ్నోసిస్ లాగే కోడ్ చేయాలి యూహెచ్డిడిఎస్ గైడ్లైన్స్ ప్రకారం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనం థర్డ్ డిపార్ట్మెంట్ అయిన ప్రోఫీ అంటే ప్రొఫెషనల్ ఫీజ్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే ఇది అవుట్ పేషెంట్ మరియు ఇన్ పేషెంట్ రెండిట్లోనూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ బిల్లింగ్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి హాస్పిటల్ ఖర్చుల కోసం ఫెసిలిటీ, 2 డాక్టర్ ఫీజు కోసం ప్రొఫెషనల్. డాక్టర్ తన నాలెడ్జ్ను ఉపయోగించి పేషెంట్ని చెక్ చేసినందుకు లేదా సర్జరీ చేసినందుకు ఇచ్చే కోడింగే ఈ ప్రోఫీ కోడింగ్. ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మొదటగా అవుట్ పేషెంట్తో ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు ఒక క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మందులు రాస్తారు కదా, అక్కడ డాక్టర్ సర్వీస్కి ఇచ్చే కోడ్ని ప్రోఫీ కోడింగ్ అంటాం. ఇక్కడ మనం మెయిన్గా ఈఎన్ఎం కోడ్స్ అంటే ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ కోడ్స్ని యూజ్ చేస్తాం. ఇక ఇన్ పేషెంట్ విషయానికి వస్తే, ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనుకుందాం.
హాస్పిటల్ వారి బెడ్స్ మరియు మందుల కోసం, అంటే హాస్పిటల్లో ఉంటాయి కదా ఆ బెడ్స్, ఆ మందుల కోసం ఐపీడిఆర్జీ కోడ్స్ని యూజ్ చేసి కోడ్ చేస్తాం. అదే సమయంలో డాక్టర్ ప్రతిరోజు పేషెంట్ దగ్గరికి వచ్చి రౌండ్స్ వేస్తారు కదా, అంటే డైలీ విజిట్స్ ఉంటాయి కదా, ఆ డైలీ విజిట్స్కి ఆ డాక్టర్ కోసం కోడ్ చేసే కోడ్లని ప్రోఫీ కోడింగ్ అంటాం. మరి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్పేషెంట్ ఫెసిలిటీ కోడింగ్లో మనం ICD-10 PCS బుక్ వాడతాం అని చెప్పుకున్నాం కదా, కానీ ప్రోఫీ కోడింగ్లో పేషెంట్ ఇన్పేషెంట్ అయినా సరే డాక్టర్ చేసే ప్రొసీజర్ కోసం మనం CPT బుక్ మాత్రమే వాడతాం. అంటే ప్రోఫీ కోడర్ ఎప్పుడు CPT మరియు ICD-10 మీద మాత్రమే వర్క్ చేస్తారు. ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక సింపుల్ లాజిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రొఫెషనల్ కోడర్ ప్రోఫీ కోడర్ అయితే, అంటే మీరు డాక్టర్ కోసం కోడ్ చేసే కోడర్ అయితే, పేషెంట్ ఏ డిపార్ట్మెంట్లో అన్నా ఉన్నాయి, అవుట్ పేషెంట్ అయినా సరే ఇన్ పేషెంట్ అయినా సరే, మీరు కళ్ళు మూసుకొని కేవలం CPT మరియు ICD-10 మాత్రమే వాడాలి. మీ దగ్గర PCS బుక్ ఉండదు, దాని అవసరం కూడా మీకు లేదు. ఓకేనా? అంటే ICD-10 PCS అనే బుక్ కేవలం ఇన్పేషెంట్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్లో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన అన్ని చోట్ల మనం వాడేది CPT బుక్ మాత్రమే, అంటే CPT కోడ్లు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో మనం మెడికల్ కోడింగ్లో ఉండే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. మెడికల్ కోడింగ్లో మనం చెప్పుకున్న OP, IP, ప్రోఫీ కాకుండా ఇంకా చాలా స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు HCC కోడింగ్, ఆంకాలజీ కోడింగ్, అనస్థీసియా కోడింగ్, డినైల్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇలా మెడికల్ కోడింగ్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మీరు అవుట్ పేషెంట్ కోడ్ చేస్తున్నారా, ఇన్ పేషెంట్ కోడ్ చేస్తున్నారా, వాటిలో ఎవరు కోడ్ చేస్తున్నారు, డాక్టర్కా ఫెసిలిటీస్కా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా బేసిక్ రూల్ ఒకటే, డాక్యుమెంటేషన్ సరిగ్గా చదవడం మరియు కరెక్ట్ కోడ్స్ని అసైన్ చేయడం. ఈ వీడియోలో మీకు డిపార్ట్మెంట్స్ మీద ఒక కంప్లీట్ అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో అసలు మిస్ కాకండి. వచ్చే వీడియోలో మనం ఒక IPDRG, ఇన్పేషెంట్ కేసు హాస్పిటల్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుండి కోడింగ్ పూర్తి చేసి బిల్లింగ్ పంపే వరకు అసలు ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అది గైస్ విషయం. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా మెడికల్ కోడింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసుల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ DTS సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.